మళ్ళీ వచ్చిన నేను మళ్ళీ వచ్చిన నేను మళ్ళీ వచ్చిన నేను కెచ్చువల్గా దర్శి వచ్చిండు మామిడి కోసరే అన్ని అల్లం కల్లం చెప్తుండు జనగణమన ఎవరికి వేసేసాడు బాగా వేసేసాడు తోడుపై చేస్తా టాలెంట్ ఉండాలి అయన్నొద్దు పాయింట్కి రా మొదలు వచ్చిండు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఇక ఏమిస్తా బాబా బాచి సార్ ఏంటి సార్ అది? ఇక ఏమిస్తా బాబా బాచి రసిక రాజా ప్రొడక్షన్స్ అడవిలో అరుపులు సీన్ 1 టేక్ 1. హాయ్ హలో ఎవరీవన్, దిస్ ఇస్ ఆది, యువర్ వాచింగ్ బాబా యూట్యూబ్ ఛానల్. అయన్నొద్దు పాయింట్కి రా. గైస్ ఇవాళ అయితే మనం ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాం. సో ఫ్రైడ్ రైస్ చేయడానికి మనకు ముందు కావాల్సింది బాస్మతి రైస్. బాస్మతి రైస్ అయితే తీసుకొచ్చినాం. సో బాస్మతి రైస్ని కడిగి మనం బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకొని దాని తర్వాత ఇదేంటి పుస్తు ఇది క్యాప్సికమ్ పట్టుకో. క్యాప్సికమ్ అండ్ దిస్ క్యాబేజీ అండ్ దిస్ గ్రీన్ చిల్లీ అండ్ కొంచెం ఐటమ్స్ ఉంటాయి, లెమన్ గిమన్ ఆనియన్ అవన్నీ ఉంటాయి. అవన్నీ కట్ చేసుకొని ఓకే పక్క పెట్టుకుందాం. ఫస్ట్ అయితే మనం రైస్ కడిగి నానబెట్టుకుందాం. ఓకే గైస్, మీకు ఇదొకటి వింత కనిపించచ్చు. సో ఇదంతా ఏంటంటే మా భాషలో దీన్ని సోలా అంటాం. కొలత చేసేది కొలత జారు అనుకోరు, మీకు కొలత జారు అనుకోని సోలా. మేము అయితే సోలా అంటాం. ఏమంటారు సోలా అంటే 16 కాదు, ఇండియాలో అంటే 16 అంటారు సోలాని. సో సోలా అంటే 16 అయితే కాదు, మా భాషలో సోలా అంటారు. మా భాష అంటే మీ భాష ఒకటే కానీ తెలుగు కొంచెం యాస అన్నట్టు. మా యాస అయితే సోలా అంటాం మేము. దీన్ని నిండా నింపుకుంటాం మేము అయితే ఇప్పుడు కొలతకి. తర్వాత వాటర్ ఏంటది వాటర్ వాటర్ అయితే వేసుకున్నాం, కడిగి నానబెట్టుకుందాం దీన్ని. అయితే మీకు ముచ్చట ఏంటంటే ఇంకో మూతగారి కనిపిస్తాడు కావచ్చు మా బావ, బయటకి అయితే వేయండు, మధ్యలో ఆడేది కావచ్చు, షాప్కి వెళ్ళిండు. ఓకే గాయస్, మనం ముందు రైస్ అయితే పక్క పెట్టుకున్నాం కదా, నానబెట్టుకున్నాం. ఇప్పుడైతే వెజ్ కడిగేసుకుందాం. ఓకే గాయస్, ఇప్పుడు కడుక్కుందాం. మనం ఇప్పుడు కడుక్కొని కోసుకోవాలి ఏవైనా ఏ ఐటమ్ అయినా. కడుక్కోకపోతే క్రిమినల్ మన నోట్లోకి పోతాయి. ఇప్పుడైతే కడిగేద్దాం మనం. బాబాయ్ మేము కట్ చేస్తాం. కట్ చేస్తావా? మరి మంచిగా కడియాలి, జాగ్రత్త. ఎట్లా కడిగేస్తాం మరి గాయస్? మీరైతే చిన్నపిల్లలకైతే ఇయ్యకుర్రి. ఇప్పుడు నేను పక్క పొండి ఉన్నా కాబట్టి మా వాడిని జాగ్రత్తగా కడిగిపిస్తున్నా. మీ చిన్నపిల్లలకైతే ఇలాంటి ప్రయత్నాలు చేపియకుర్రి. ఓకే మంచిగా తీయించండి. ఓకే కడి. దీన్ని ఏమంటారు? మామిడి కోసరే అన్ని అల్లం కల్లం చెప్తుండు. మెల్లగా మెల్లగా మనం ఈ మధ్యలో ఉన్నది ఇదంతా తీసుకున్నాం. మామిడి చిన్నగా తురుంగానే ఇవన్నీ తీసేస్తుండు వేరేకే. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? ముందుగా నుంచి అంటుండు, నేను చెప్పదాం అనుకున్నా తీసేయమని, కానీ నాకన్నా ముందే తీసేస్తుండు. గైస్ వీడియోని ఇంతవరకు చూసారు కదా. సో అందరైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా. జనగణమన ఎవరికి అంటుండు వేసేసాడు బాగా వేసేసాడు. డైరెక్ట్ మూతవారి వచ్చినట్టున్నాడు, బయట నుంచి సప్పుడు వస్తుంది. ఇక అత్తరు మళ్ళీ వచ్చినట్టు ఆగమని చెప్తారు. ఇక మమ్మల్ని ఏం లేదు. చూసు ఎక్కడ నేర్చుకునేవి అని నువ్వు కట్ చేస్తావు ఇంటికా కట్ చేస్తావు నువ్వు? అప్పుడప్పుడు కట్ చేస్తా. నెక్స్ట్ ఐటమ్ ఏంటి కూర్చో? క్యాబేజీ. నేనైతే క్యాబేజ్ అయితే కట్ చేస్తా గైస్. మామిడి కట్ చేస్తా అంటే నీది కట్ చేద్దాం అనుకున్నా, ఇంకో నైఫ్ అయితే లేదు. మామూలుగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఎట్లా కట్ చేయాలి ఎట్లా కట్ చేయాలని. ఇవి నాని ఇంకొంచెం వీళ్ళ మధ్యలో కొట్టి వేయాలి. ఇవి మరి పొడుగు కొత్తున్నాయి కదా, ఇగో ఇవి ఇంకో మధ్యలోకి వేయాలి. ఇంత పొడుగు ఉండదు, సగం ఉండాలి. ఓకేనా గైస్? వేసేయి నరకు ఏళ్ళు పైలం. మావాడు ఇంటికానే ఉంటారు అనుకోని, బడికి పోతాడు. బడికి ఎన్నో క్లాస్ ఇప్పుడు కూర్చో? 8th అట. పాస్ అయినా 8th. ఇప్పుడే నడిపిస్తున్నాను మా వాడు 8th. ఎవరాక నీకు తొడిమేలు తీసుకుంటా. తొడిమేలు తీసుకుంటా టాలెంట్ ఉండాలి. అయన్నొద్దు పాయింట్కి రా. అట్టడి తొడిమేలు ఇట్లా ప్రాపర్ కావాలి, లేకపోతే ఇవి విరిగిపోతాయి. ఇది మన ఇలా కూడా దొరుకుతుంది, ఇది చూస్తారు. దీనికి అది తీసేసిన వాళ్ళకి టాలెంట్ ఉన్నట్టు. నేను టాలెంట్ పర్సన్ అని చెప్తున్నాను. నువ్వు సూపర్ రా. తొడిమేలు ఇట్లా తీయచ్చా నాలేక నీకు? తీయచ్చా? నేను టాలెంట్ పర్సన్ అంటే ఇప్పుడు ఎలా ఉందిరా?
మాన్స్ డైరెక్టర్ పడుతున్నట బుస్ అయితే ఎంటికలన్నీ వాడేస్తాను కూరగాయలు కట్ వేస్తున్నావు కానీ ఫ్రెండ్స్ నాదైతే క్యాప్సికమ్ కట్ చేసుకు అయిపోయింది. మా బాబాయ్ క్యాబేజీ కట్ చేసి ఓకే చూడు. బుస్ తప్ప ఉరికి ఒక వాటి తీసుకురాబోయి ఇవన్నీ పక్కకు పెడదాం. చాలా ఫాస్ట్ రాకెట్ లెక్క బుస్ క్యాబేజీని ఫస్ట్ మధ్యలోకి నరికేయాలి. చాలా ఫాస్ట్ ఉన్నాడు గురు. హలో 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 ఏమిటండి ఏమిటా పని? కామన్ సెన్స్ ఉందా మీకు? చిన్న పిల్లడు. అరే ఆగు, మొదలు వచ్చిండు. మా మామ వచ్చిండు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఏం చేస్తారా? దా ఉరికిరా నీకోసం చూస్తున్నాం. ఏం చేస్తారు? దా బుస్ ఎటు పోయినావు? బయటికి ఇగో నీకోసమే. చేస్తారా? ఇగో పరదా పట్టుకో. ఇది ఎడిది పరదా కప్పు వాసన రా ఇది. ఇగో. క్యాబేజ్ అది. ఛీ, ఆ, నేను ఇగో. పోయా, ఛే. ఇప్పుడు ఏం చెప్తావు అనుకుంటున్నావు? ఆ. చెప్పు. ఏంటి నాకేం తెలుసు? క్యాబేజ్ అయితే తెచ్చిన క్యాబేజ్ కూర అంటాను. కాదు మజ్జిరా కాదు మిర్చిరా ఇగో మనం దీన్ని బయటికి వెళ్ళినప్పుడు తింటాం, ఫాస్ట్ చేస్తాం. అవి చేస్తారు వేడిరా. ఇంకా వడలు, క్యాబేజ్ వడలు. ఇది మంచూరియా అంటున్నా? మంచూరియా కాదు మరి? మంచూరియా కాదు కానీ అల్లనే వేస్తారు ఇంకోటి. అంటే అన్ననే ఉంటది, ఫాస్ట్ ఫుడ్ లోనే ఉంటదా? ఫాస్ట్ ఫుడ్ అనుకో. పోయేసా? నువ్వు తింటావు గుడ్లు? మన ఇంట్లో గుడ్లు నేను ఆలవా? గుడ్లు మీరు చేసుకుంటారు మన ఇంట్లో గుడ్లు అలవలేదు పందే. చలో మరి ఏంటిది? వెజ్ ఫ్రైడ్ రైసా? అక్క కడగలిపోను మంచిగా చెప్తున్నా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న అక్క కడగలిపోను మంచిగా చెప్తున్నా. ఇప్పుడు వీడియో నడుతుందా? ఆల్రెడీ గాయ్స్ నమస్తే. బయటకు వచ్చిన మా వాళ్ళు ఏదో వెజ్ అదేందో చేస్తారట, ఈ పరదలు ఇచ్చారు. పరదలు మన వినాయక చవితి చేసిన పరదలు. అవి ఏంటి అనుకుంటున్నావు? తినోటి తిను. ఏ మిరపకాయలు ఉన్నట్టున్నాయి. కాదా దొడ్డు మిరపకాయలు. క్యాప్సికమ్. సో ఫ్రెండ్స్ చెప్పిన ఇంట్రో ఇచ్చిన నువ్వు రాదు. ఇక ఏమిస్తా బాబా బాచి. సార్ ఏంటి సార్ అది? ఇక ఏమిస్తా బాబా బాచి. బాబా బాబుని ముచ్చట్లకు స్వాగతం సుస్వాగతం. మళ్ళీ వచ్చిన నేను మళ్ళీ వచ్చిన నేను మళ్ళీ వచ్చిన నేను మళ్ళీ వచ్చిన నేను మళ్ళీ నువ్వేంటి సినిమా చూస్తున్నావా? చచ్చిపోతావు రా డైనోసర్ అక్కడ పారిపో. ఎటు పోతాడు? ఎట్టే బయటకు పోయినా వేరే వర్క్ మీద ఉంటే పోయి వచ్చిన అంతే. ఇది నేను ఉచిత పట్టిగా ఏం కొడతారు? ఇగో సేమ్ నేను ఎట్లా నేర్పుతానో అట్లనే నేర్చుకుంటారు. మళ్ళా బాగా పోయారా ఇతరులు కొడతారు. గవే మేమే ఇది గట్ల కాదురా పిచ్చోడ కూసుడవి. ఎట్లా మరి తెలుసా నీకు? మరి ముచ్చట పెడుతున్నావు కానీ మైక్ పెట్టుకోవాలి. నాకేదిరా చూసుకోబల్లా గల్లాలు అయితే ఇవన్నీ పోసుకున్నాం. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ నేను వండుతా. బట్ నేను వండుతా మల్లెడి దగ్గరికి పోతారు. మల్లెడి ఎవరో కాదు, మా ఊళ్ళో డాక్టర్. అతను ఎవడు అనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్. ఇదైతే చాలు. నేను తీసుకున్న రైస్ కి అయితే ఈ క్వాంటిటీ చాలు. ఏదో కెచ్చువల్ గా దర్శించిండు. ఇప్పుడే తిన్నా. ఏం తిన్నావా? బువ్వనా? ఇప్పుడే తిన్నా. అత్తమ్మ అది వేసింది. ఏంటిది? ఇది చెప్పండి ఇప్పుడు నీకు. ఏం లేదు, మిరిమిరికల కూర మీరేదో అనుకునేది. అయ్యా అంటే నువ్వు ఎప్పుడు వచ్చినావు? అప్పుడే వచ్చినావు నువ్వు? మరే నువ్వు అటు పోయినావు ఇటు వచ్చినా. నీ వచ్చేసరికి లేవు. నేను ఎప్పుడు 9కి పోయినా. తురుంగారు జల్ది పోయినా అనుకున్నా. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? పోయేటప్పుడు ఇంటికనే ఉన్నావు మరి. ఇక ఊకే వద్దాం ఆడతానా? పనులు ఉంటాయిరా నాకు కూడా. ఒక ఇంపార్టెంట్ పర్సన్ ని కలిసి వచ్చాడు. ఓవరైంది కానీ అరే ఇద్దరు గిడు చూడు. జనరల్ గా ఎవరన్నా నాకు పడతారా నా ముఖానికి? అరే ఎవరికి బాగుందో అయిపోయింది గాయస్. ఇక అయిపోయింది. ఇక ఆలస్యం లేదు. పాడవారా నువ్వులు కానీ నువ్వులుగా ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. నాకు మరి ఉరుకులేచ్చు. ఒక మంచి పాట ఏం పాడవాడా? బాబా బన్నీరు అంటారు. చాలా కష్టపడుతున్నా మిర్చిలు కడిగడానికి. సబ్స్క్రైబ్ చేయండి. బుస జరా ఫోన్ చేయలేదు మరి. వీడియో కూడా వస్తున్నప్పుడు ఫోన్ చేసిన గప్పుడే. ఇక నువ్వు లేట్ అయ్యేటట్టుందా నేను మొదలు పెట్టినా. మరి చెప్తే అయిపోదు. ఇలా వీడియో అంటే నేను పక్క పెట్టుకుందాను. నువ్వు బిజీ ఉన్నావు అని కొంచెం ఎందుకు బాగా డిస్టర్బ్ చేస్తారు. వచ్చినాక లాగులో తొందరలు దొరిద్దాం అనుకుంటా. గది ముచ్చట. ఓకే గైస్ కంప్లీట్ కోసుకుండా అయిపోయింది. బాగా పరద పట్టుకో.
గలీజోడా. అయిపోయింది. మనం ఇప్పుడు రైస్ బాయిల్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ మనం ముగ్గురు పెట్టుకొని అవి తర్వాత పని తర్వాత కానిద్దాం. ఓకే, ముగ్గుడు కాదు గమాలి సరిపోయారు ఇద్దరు. ఓకే గైస్, మనం ఇప్పుడు రైస్ బాయిల్ చేసుకున్నాం. బాయిల్ చేసుకునే విధానం ఏంటంటే గ్యాస్ అంటే పెట్టుకోవాలి, గ్యాస్ దాన్ని పెట్టుకోవాలి. విధానం ఏం లేదు. అరే అది నేను అంటూ పెడతా. నాకు నేర్పన్నా ఎన్ని పెట్టి వచ్చినావు అట్ట మీరు అన్నం బాయిల్ చేస్తారు కానీ గ్యాస్ తిరమల పెట్టుకుంటే అందరి ముందు పరుగు పోయిందిగా. అయిపోయా కథం. తిప్పుతా నేర్పు. తింపు ఇటు ఎడమ పక్క తింపు. అదే భుజక్రం లేకుంటే కొంచెం తింపు. కొట్టు కొట్టు ఇది కొట్టా సారు. చిన్న భాషకి చెప్పు. పైన పైన కొట్టల్లా. పొట్టోడికి దోలు తీరిపోయింది. కొట్టు. అది రాకముందుగా ఉరుకుతాను. ఏం చిల్లర కాదురా మీరు. జల్లన్నది. ఇప్పుడు మనం గంజి పెట్టుకుందాం. కరెక్ట్. ఓకే, ఇప్పుడు కొంచెం స్పీడ్ పెంచుకుందాం. పెట్టా బాగా అవుతుంది. ఇలాంటి పెట్టారు లేదు. ఆహా, ఇప్పుడు గ్యాస్ ఉంది కదా, ఏడ పెట్టినా కాలింది. మనం మూట పెట్టుకున్నాం. దేవుడు ఉన్నారా? తీసుకురాపో. మళ్ళీ వచ్చినాం. ఫ్రైడ్ రైస్ పట్టుకొని వచ్చాం. అన్నం అయితే ఉడకబెట్టుకున్నాం. కూర్చో నేనైతే అడగడ నా చేకిండు. ఇప్పుడు నేను చాప్ అన్నట్టు చాపు. చలో మనం ఇప్పుడు గ్యాస్ అంట పెట్టుకుందాం. గ్యాస్ అంట పెడుతున్నాం. ఏం లేదు మమ్మల్ని అంట పెడతారు. కడాయి పెట్టుకుందాం ఫ్రెండ్స్. దీన్ని ఏమంటారు? ముగ్గుడు. ముగ్గుడే. ఏం చేయకు, ఇది ఒక్కడే పట్టుకొని ఉంటావు అంతే. ఎంతసేపు? ఎంతసేపు అంతసేపు ఉండు. ఇప్పుడు ఒకటి నూనె డబ్బా అందుకో. నూనె కిట్లీ. నూనె కిట్లీ కాదు, కిట్లీ. కమ్మటి నూనె ఫ్రెండ్స్ పోసుకున్నాము. సార్ ఏంటి సార్ అది? కమ్మటి నూనె ఫ్రెండ్స్ పోసుకున్నాము. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఇట్లా తిక్కమ్మకట్టు. నీ పెట్రోల్ సాలా ఇట్లా ఇట్లా కథ కలిపి పట్టుకుంటే ఇలా అవుతుంది. మసలుడే గాని మహానుభావుడు. కింద కొద్దిగా నీళ్ళు పోసుకున్నా. స్నానం చేసిన. మొత్తం చాలా ఉన్నాడు. కౌనరతు బుషు ఆయిల్ పోసుకున్నావా? ఆయిల్ పోసుకున్నాం. తర్వాత మిర్చి వేసుకొని కలుపుకున్నాం. మావాడు అన్నట్టు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాం. ఇప్పుడు ఎత్తున్నా దూరం వరకు. అయితే మావాడు సోకులు ఉంటాయి. సోకులాడి సుందరి. అయ్యో గాయస్, మనం మర్చిపోయినాం. బుసు ఉరికి కళ్యాణం తీసుకురాపో రేప. మనం ఇప్పుడు యుద్ధానికి కత్తి మర్చిపోయినట్టు. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం క్యాప్సికం వేసినాం. కరివేపాకు కలపకు. ఏంటి ఇది? కళ్యాణకు ఇప్పుడంటే ఇది క్యాప్సికం. దొడ్డు మిర్చి. దొడ్డు మిర్చి. మా భాషలో దొడ్డు మిర్చి అంటాం. దొడ్డు మిర్చి మర్చిపోయేది మొత్తం అంటే ఒక్కటే మొక్కలు వస్తుంది. సో మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే క్యాబేజ్ స్నానం చేసుకున్నాం. ఏం కాదు పోసుకున్నాం. దప్పందుతాయి. సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. గాయ్స్ అయిపోయింది. రైస్ వేసుకున్నాం. ఉడుకుడుకు అన్నం. అన్నం వేసుకున్నాం. కాల్చిన బిడ్డు
అన్నం మీద వేసుకుందాం గాయస్. ఇలాంటి చిప్ప దగ్గర పెట్టుకోరు మీరు, సమయానికి కాలుతుంది లేకపోతే. మరి ఏసుడు కన్నా ఆగమాగం బుచ్చు గది ఎక్కువ, మీ మామయ్య ఎక్కువ. ఏది ఒకసారి మామయ్య అన్నమ్మా. మామయ్య ఓకే నో యూస్. వాడు విండండి. కలుపు తిని ఇప్పుడు గరిటె పెట్టి కలుపుకుందాం. చలో మొత్తానికి అయితే ఫ్రైడ్ రైస్ స్మెల్ ఆరంభ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. చిల్లీ పౌడర్ వేసేసుకున్నాం. కారపొడి వేసుకున్నాం. మావాడు ఎలా ఉంటుంది జరా గంతన చేసేసుకుందాం. ఉప్పు వేసుకున్నాం ఫ్రెండ్స్. జర కలుపుకుందాం. మిక్సింగ్ చేసేద్దాం. ఏమేమి ఉన్నాయంటే రెడ్ చిల్లీ సాస్, వెనిగర్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్. కారం కొంచెం అంతటా అంటుకుంటట్టు వేసాక ఇది వేసుకోవాలి. రెడ్ చిల్లీ సాస్ వేసేసుకున్నాం. రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్. అది కలపవారా లేకిడి అంటే అది ఉండు. సోయా సాస్, వెనిగర్. నీళ్ళ సాత్రం ఉంది. మిక్సింగ్. మనం ఇస్తార్లని తెచ్చుకుందాం ఫ్రెండ్స్. సార్ ఏంటి సార్ అది? ఇస్తార్లని తెచ్చుకుందాం ఫ్రెండ్స్. ఇంత మాట్లాడుతాను ఇంట్లో సగం లేపేస్తాడు. ఓలో ఓ నావేనే అంత నావే నొక్కుతురా. మిషన్ నడుస్తుంది ఇక్కడ. అయిపోతే బెటర్ రాదు. సిగ్గు లేకపోతే సరే ఏది పడితే అది అడిగేటివేనా? నేను మూతి పెట్టి సాపడేద్దా సొర్రాళ్ళకు. సొర్రే కథ కలపడి ఇంకా తయారై కాలేదు. మావాడు మూతి ఆపుతున్నాడు. బుషు నైస్ వాసన స్మెల్. Yes, nice smell. మంచి వాసన. చలో గైస్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆల్మోస్ట్ దగ్గర పడదా అయిపోయినట్టే. పెడతామని చెప్పి చేయదాపిన ఫ్రెండ్స్ పెడతారే. గది ముచ్చట. చాలా ఇంకా వారిది. మరి ఎందుకు చూస్తామా అన్నాం? మా చేతుల మొత్తం అల్లాకెళ్ళిన చల్లడే ఉంది. ఇది మన రెస్టారెంట్ స్టైల్లో పెద్ద ముగ్గురు ఉంటే కొంచెం మంచిగా చేసుకోవచ్చు మనం. కాబట్టి మనకి కొంచెం అడ్జస్ట్ కావాలి. ఇప్పుడు రెడీ అయింది. ఇప్పుడు ఆఫ్ చేసేస్తాం. గైస్ మన ఫైనల్ అవుట్పుట్ అయితే వచ్చేసింది ఫ్రైడ్ రైస్. ఓకే బట్ నేను టేస్ట్ చేస్తే మళ్ళీ మీరు జెన్యున్ ఇయ్యలేరు అది అంటారు. సో మన వాళ్ళతో టేస్ట్ అయిపోతా. టేస్ట్ అయ్యి తింటున్నా ఒక్క నిమిషం. మండుతున్నట్టుంది. నైస్ ఫ్రెండ్స్. అంటే మన స్టైల్లో చాలా బాగుంది. బాగుందా? ఇంకొక టేస్ట్ చూస్తా. బాగుంది, నైస్ ఉంది. టేస్ట్ చూసినా మొత్తం నడుస్తున్నట్టున్నాడు. బాగుందిరా. ఇది ఒకటే. ఓకే అల్లు టేస్ట్ చూస్తాడు. కాలుతుంది. ఏంటండి అరాచకం? మండుతున్నట్టుంది. మంచిగా ఉంది, చాలా బాగుంది. మన రెస్టారెంట్లో అయితే చెమట గిట్ల అవన్నీ వేసి చేస్తారు కాబట్టి మంచిగా టేస్ట్ వస్తుంది. మనం అవన్నీ వేయం కాబట్టి మనకి దానికంటే కొంచెం తక్కువ టేస్ట్ వస్తుంది. నువ్వు సూపర్ రా. అంటే బాగుంటది అని అర్థం. బాగుంటది. ఇప్పుడు మా బామ్మరిది వంట మాస్టర్ చెఫ్, ఇంటర్నేషనల్ చెఫ్ టేస్ట్ చూస్తాడు. నమస్కారం అండి. అంతకుముందు నడుతున్నా. నువ్వు నలుతాను అని ఇప్పుడు చెప్పు. ఇక మన వాళ్ళకి చెప్పు. టేస్ట్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ అయితే గట్టిగా లాగి పెట్టి మమ్మల్ని పాస్ చేయాలి సార్. పాస్ అయితే చెయ్యాలి. ఇట్లా కొట్టండి. చలో ఈ రోజు గడికి ఇదే వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికి బాయ్ బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్రెస్ ద బెల్ ఐకాన్. ప్లీజ్ స్టే సేఫ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.